Hi students, how are you all? This is Shravanti. You are watching Maths for You. So today I am going to speak about how to focus on the study. What are the major tips that helps you to concentrate on the study? Let's start. The first point is that keep your mind strong and control. Second one is self-confidence, right? And the third one is clarity, interest and remember. So these are the three tips which are going to work and help you more to concentrate or focus on the study. Now coming to the first point is that keep your mind strong and control. So yes, we know mind is difficult to control, but it is not impossible. దాన్ని కంట్రోల్ చేయడం పెద్ద అంటే by doing some practice maybe it helpful. Why can't we control our mind? Because of overthinking about past, present and future. బికాస్ ఐఎమ్ సేయింగ్ హియర్ మైండ్ అనేది చాలా సుపీరియర్ వన్. సో అదేం చేస్తుందంటే మన బాడీని కంట్రోల్ చేస్తుంది, మన బాడీకి చెప్తుంది యూ హ్యావ్ టు డూ దీస్, బట్ టు రైట్, రీడ్, టు డూ సమ్ యాక్ట్ అనమాట. సో హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్, మైండ్ మనల్ని కంట్రోల్ చేయదు, మనమే మన మైండ్ని కంట్రోల్ చేయాలి. సో నౌ హౌ టు కంట్రోల్ ద మైండ్? So I'm going to share some few tips which are going to work more effectively to control your mind. So now the first one is decide what to do and what not to do. Have you understood? మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఏది చదవాలి ఏది చదవకూడదు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్ దట్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆర్ నియర్. అంటే యూ హ్యావ్ కమింగ్ యువర్ ఫైనల్ ఎగ్జామ్, దట్ ఈస్ యువర్ సెమిస్టర్ ఎగ్జామ్, వాట్ ఎవర్ మేబీ. సో మీకు ఒక 1 week or 10 days ఉంది. సో మీరు మీకున్న సబ్జెక్ట్స్ ఎన్ని ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హైయర్ స్టూడెంట్స్ మేబీ 7 to 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో మీరు ఆ 7 to 5 సబ్జెక్ట్స్లో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఏ సబ్జెక్ట్ నేను చూస్ చేసుకోవాలి, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ నేను చదవాలి అని ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వాలి. సో ఎలా చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఆ 5 సబ్జెక్ట్స్లో మీరు ఫస్ట్ మీ యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్ని చూస్ చేసుకోవాలి. అంటే చదివితే కొంచెం గుర్తుకుంటుంది, చదివితే ఇంట్రెస్ట్ వస్తుంది అన్న సబ్జెక్ట్ని మీరు చూస్ చేసుకోవాలి. సో అలా ఏమవుతుందంటే మీరు చూస్ చేసుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ మీద కొంచెం మీకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓకే, నేను ఈ 5 సబ్జెక్ట్లో ఫస్ట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్నాను. సో మీకు అలా ఏమొస్తుంది, మీకు చదువుతూ ఉంటే కొంచెం ఒక సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఫస్ట్ పాయింట్ ఏంటి, మీ మైండ్ని కంట్రోల్ చేసుకున్న దాంట్లో ఫస్ట్ పాయింట్ అనేది మీరు ఏ సబ్జెక్ట్ చదవాలి, తర్వాత ఏది అంటే మీరు ఒక కేటగిరీ ఇచ్చుకోండి. 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, గివ్ ఈజీ సబ్జెక్ట్ ఈ ఏ సబ్జెక్ట్ చదివితే సో నాకు కొంచెం వస్తుంది. దెన్ గో టు బి సబ్జెక్ట్. బి సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, కొంచెం చదివి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అలా. సో గో టు ద థర్డ్ అంటే సి సబ్జెక్ట్. అదే ఎలా ఉండాలి, ఒక 2 days 3 days చదివితే కూడా వస్తుంది అలా. గో టు డి కేటగిరీ. సో మీరు మీకున్న సబ్జెక్ట్స్కి ఏబిసిడి అని ఒక కేటగిరీ ఇచ్చుకొని అలా మీరు డిసైడ్ అవ్వాలి అసలు నేను ఏం చదవాలి ఏం చదవకూడదు, ఎలా చదవాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ దట్ క్రియేట్ స్టడీ ఎన్విరాన్మెంట్. ఏంటి ఏం చెప్తున్నాను, మీరు చదవాలనుకున్నప్పుడు స్టడీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. స్టడీ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటిది? నథింగ్, సో సింపుల్. దాట్ ఈస్ మీరు చదవాలనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారు కదా, ఆ సబ్జెక్ట్ని అక్కడ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ చూజన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లైక్ దిట్. సో ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నప్పుడు దాని యొక్క టెక్స్ట్ బుక్స్ కానీ దాని యొక్క రిఫరెన్స్ బుక్స్ కానీ సో దానికి సంబంధించిన ఏమైనా ఫార్ములా బుక్స్ అంటే మీరు ఏ సబ్జెక్ట్ చదివితే ఆ సబ్జెక్ట్స్ బుక్సే ఉండాలి. అంతేకాని ఫోన్స్ అని చెప్పేసి అని సోషల్ మీడియా లేకపోతే ఈటింగ్ ఫుడ్, టీవీ, చాటింగ్ విత్ నైబర్స్ అలా ఏది చేయకూడదు. స్టడీ అంటే ఏంటిది, మీరు చదవాలనుకున్నప్పుడు అదే పెట్టేసుకొని అదే చదవాలి. అంతేగాని తినుకుంటూ చదవడం, టీవీ చూసుకుంటూ చదవడం, ఫ్రెండ్స్ కానీ అమ్మా నాన్నతో మాట్లాడుకుంటూ చదవడం, లేకపోతే ఫోన్లో ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ చదవడం చేయకూడదు. మీరు ఏదైతే సబ్జెక్ట్ డిసైడ్ అయ్యారో ఆ సబ్జెక్ట్స్ సంబంధించిన అన్ని బుక్స్, రిఫరెన్సెస్ బుక్స్ పెట్టుకొని స్టడీ అంటే స్టడీ అదే చదవాలి. అంతేగాని మీరు స్టడీ ఎన్విరాన్మెంట్ కాకుండా వేరే అన్ని వేరే పెట్టేసి చదివితే మాత్రం యూ కాంట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీ. Now, and the third point is that so important that before going to start అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారు, అన్ని దానికి సంబంధించిన బుక్స్ కూడా పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలంటే చదివే దానికన్నా ముందు జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అంటే క్లోజ్ యువర్ ఐస్ ఫర్ 2 minutes. ఇట్స్ లైక్ ఎ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. సో మీరేంటంటే కళ్ళు మూసుకొని జస్ట్ ఒక 2 minutes యూ హ్యావ్ టు డిసైడ్ ఏమని
ఎస్ నేను ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నాను, ఆ సబ్జెక్ట్స్లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఈ యూనిట్ ఈ విత్ ఇన్ టైంలో నేను కంప్లీట్ చేయాలి అని చెప్పేసి అని మీరు ఆ కళ్ళు మూసేసుకొని మీరు డిసైడ్ అయిపోవాలి. అంటే నేను ఈ యూనిట్ 1 ఉంటుంది కదా, ఈ యూనిట్ 1ని 9 to 10 లోపల చదివేస్తాను అని చెప్పేసి అని మీరు కంపల్సరీగా డిసైడ్. దాట్ ఈజ్ నోన్ యాజ్ కీపింగ్ యువర్ మైండ్ స్ట్రాంగ్. ఆ విధంగా మీరు డిసైడ్ అవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ దాట్ ప్లీజ్ డోంట్ పోస్ట్పోన్ యువర్ స్టడీ టాస్క్. మీరు ఏదైతే డిసైడ్ చేసుకొని అంతా కూడా ఈ టైం 9 to 10 చదువుతా అంతే. ఇంకా ఆ 5 minutes ముందు మీరు అసలు ఏం చేయకూడదు. 9 to 10 minutes యూ హ్యావ్ టు ఫిక్స్. అప్పుడే మీరు ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు. అంతేగాని యూ షుడ్ నాట్ పోస్ట్పోన్. ఎప్పుడు కూడా పోస్ట్పోన్ చేయకూడదు. సో దీస్ ఆర్ ద మెయిన్ టిప్స్ that you have to control your mind, right? So now let's go to the another point, that is self confidence or self motivation. So I'm saying you that self motivation is the best motivation, because ఎవరో వచ్చి మనని ఎక్స్టర్నల్ గా మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎన్ని రోజులు కూడా స్ట్రాంగ్ ఉండదు. యూ హ్యావ్ టు హ్యావ్ స్ట్రాంగ్. అంటే మనంతటా మనకి ఇంటర్నల్ గా మనం స్ట్రాంగ్ గా ఉండాలి. ఎలా వస్తుంది? హౌ టు గెట్ సెల్ఫ్ మోటివేటెడ్? దాట్ ఈస్ గివ్ ఎ స్ట్రాంగ్ రీజన్. సో మీరు ఒక స్ట్రాంగ్ రీజన్ ఇవ్వండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్ట్రాంగ్ రీజన్ టు డూ సంథింగ్, ఆటోమేటికల్లీ యూ బీ మోటివేటెడ్. మనం ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అని మనం సంకల్పం అనమాట. ఓకేనా? ఆ సంకల్పం మనం ఉంటే మనం వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. మనంత అది చేయాలి అని చెప్పేసి అని మనం స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోతాం. ఎస్. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాట్ you have to have a self confidence. So now దానికోసమే you have a hope is one of the element that keeps you on going to do something అన్నమాట. సో మీకు ఆ విధంగా ఒక స్ట్రాంగ్ రీజన్ కానీ hope, you should not lose hope. that is the worst thing if you lose the hope. సో మీకు hope అనేది ఎప్పటికి ఉండాలి. అదేం చేస్తుంది? ఫస్ట్ టైం నేను చేశాను, I attempted anything first time, సో మీరు ఓడిపోయారు. దట్ ఈస్ యూ ఫేస్ సమ్ ఫెయిల్యూర్. సో దాట్ ఫెయిల్యూర్ కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. సో ఆ విధంగా మీరు ఏది చేస్తున్నా కానీ హోప్ ఉండి మీరు ఫార్వర్డ్కి వెళ్తూ ఉండాలి. దాట్ ఈస్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ విసి సైంటిస్ట్ కానీ ఏమైనా సివిల్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అని గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్, వాట్ దే విల్ డూ? దే విల్ ఫేస్ నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. సో అప్పుడు ఏంటి? వాళ్ళు చేస్తూ మళ్ళీ అట్లీస్ట్ దే సక్సీడ్. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే ఎవరినైనా తీసుకున్నా కానీ మనం ఇంటర్నల్గా సక్సీడ్ అయితే, అంటే ఇంటర్నల్గా మనంతటా మనమే మోటివేట్ అయితే, సో మనం ఏంటి ఎప్పటికైనా సక్సీడ్ అవుతాం. అంతేగాని ఎవరో వచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరంతటా మీరే సెల్ఫ్ మోటివేట్ అవ్వాలి. ఏదైనా కానీ డిసైడ్ అయ్యాను, నేను చదువుతాను అంతే. నేను ఇప్పుడు ఒక 4 semesters ఉన్నాయి. ఫస్ట్ సెమిస్టర్లో కొంచెం పర్సంటేజ్ తక్కువ వచ్చింది, అందుకని మీరు బాధపడకూడదు. ఇంకొంచెం స్ట్రాంగ్, నేను చదువుతాను ఇంకా సెమిస్టర్లో, లేకపోతే ఇంకో ఏదైనా బిఎస్సి ఎంఎస్సి చేసి అక్కడైనా నేను మంచి స్కోర్ సంపాదిస్తానని మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వాలి. సో సెల్ఫ్ మోటివేషన్ ఈజ్ ద బెస్ట్ నానా. You should not lose your hope for anything, right? Now the third point is that clarity, interest and remember. So this is the main, it plays a very key role in your study or concentrate on your study. ఏంటి? క్లారిటీ, ఇంట్రెస్ట్ అండ్ రిమెంబర్. సో మీకు క్లారిటీ అంటే ఏంటిది? స్పష్టత, ఆర్ మీకు క్లియర్గా తెలవాలి. ఫర్ వాట్ ఐమ్ సేయింగ్ హియర్, సి ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్, ఎనీథింగ్, ఏదో ఒక టఫ్ సబ్జెక్ట్స్ ఆర్ ఈజీ సబ్జెక్ట్. మీరు ఆ సబ్జెక్ట్ మీకు క్లారిటీగా అంటే క్లియర్గా తెలవాలి. ఎప్పుడైనా కానీ మనకు ఆ విషయం పైన, ఏదో ఒక విషయం పైన విత్ బేసిక్స్తోని మనకి కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇఫ్ యూ గెట్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ రిమెంబర్ ఇట్ ఆల్వేస్. మీకు క్లారిటీగా తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్తో చదివితే ఎప్పటికది గుర్తుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే క్లారిటీ ప్లేస్ ద మెయిన్ రోల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి మీకు బేసిక్స్తో కూడా తెలవాల్సి వస్తుంది. అంటే మీరు బేసిక్స్ ఎందుకులే, అవసరం లేదు, ఎగ్జామ్స్ కోసం చదువుతున్నాం, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ టు క్లియర్ యువర్ ఎగ్జామ్స్, రైట్? సో మనం ఎప్పుడైనా కానీ క్లారిటీతో చదవాలి. మనకి క్లారిటీ ఉంటే
ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది శ్రద్ధ, మనకు చదువు పైన శ్రద్ధ ఉండాలి. సో శ్రద్ధ ఉంటే ఎలా అంటే శ్రద్ధ ఇష్టంతో చదవాలి. మీరు ప్రతి ఒక్క బేసిక్ కాన్సెప్ట్ తెలుస్తూ ప్రతి ఒక్క డెఫినేషన్ కానీ ఎవ్రీథింగ్ అసలు అది ఎలా వచ్చింది ఎలా చదువుతున్నాం మీకు తెలిసింది అనుకోండి, ఆటోమేటిక్ మీకు శ్రద్ధ కలుగుతుంది. ఇంట్రెస్ట్ అంటే ఇష్టం వస్తుంది. ఇష్టంతో చదివితే ఎలా అయినా గుర్తుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కామన్గా చూద్దాం, ఇఫ్ యూ సీ ఏ మూవీ చూసారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, దాన్ని క్లియర్గా చెప్తారు మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా, హౌ ద హీరో ఈస్, తన యొక్క రోల్ ఎలా ఉంది, హౌ ద మూవీస్, ఎందుకు మీకు అది ఇంట్రెస్ట్ కాబట్టి. సో అది గుర్తుకుంటుంది, ఎలా అయినా చెప్తారు. సో ఆ విధంగా మీకు చదువు గుర్తుకుండాలి అంటే ఫస్ట్ మీకు ఆ సబ్జెక్ట్ మీద మంచి క్లారిటీ రావాలి. సో అప్పుడు మీకు మంచి ఇంట్రెస్ట్ వస్తుంది, అప్పుడు మీకు అది ఎప్పటికీ గుర్తుకుంటుంది. సో మీరు ఎప్పుడు చదవాలన్నా కానీ సో ఫస్ట్ మీకు అది క్లారిటీ అంటే మంచి కాన్సెప్ట్తో వెళ్ళండి, కాన్సెప్ట్తో చదవండి. బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. సో ప్లీజ్ గోయింగ్ ఆన్ కీపింగ్, మీరు ఎప్పుడు స్టడీని స్టాప్ చేయదు. ఒకవేళ ఫర్ ఎగ్జామ్స్ మీకు హాలిడేస్ వస్తే ప్లీజ్ రీడ్ సక్సెస్ఫుల్ బుక్స్ కానివ్వండి, స్టోరీ బుక్స్, నోవెల్స్ ఏవైనా కానీ మీరు ఎప్పుడు న్యూస్ పేపర్స్ ఏదైనా చదువుతూ ఉండాలి. ఎప్పుడైనా మనం చదువు ఆపేస్తే అది మళ్ళీ మనకి స్టార్టింగ్ నుండే కొత్తగా అనిపిస్తుంది. సో అందుకోసం మీరు ఏం చేయాలి, ఎప్పుడైనా ఏదో ఒకటి చదువుతూ ఉండాలి. చదివేది మాత్రం ఎగ్జామ్స్కి చదువుతున్నాం కదా పాస్ అయితే సరిపోతుందని ఎప్పుడూ అనుకోకూడదు. ఓకేనా, మనకి అది ఎప్పటికీ గుర్తుకుండేలాగా, ఎందుకంటే చదువు ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది. సో కాబట్టి మీరు కొంచెం శ్రద్ధగా ఇంట్రెస్ట్తోనే చదవాలి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద 3 tips which will helps you more effectively to focus on the study, right? Okay na, thank you for watching my video. Please share and subscribe.